మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన పంగము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మేము ఆత్మకూరు పరిసర ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి గ్రామాలలో మరి బైబిల్స్ లేని వారికి బైబిల్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాలు తిరుగుతూ మరి బైబిల్స్ ఇస్తూ ఉన్నాం. మరి ఈ పరిసర ప్రాంతంలో మరి చిన్నపిల్లల మధ్య సేవా కార్యక్రమాలు సండే స్కూల్ నిర్వహిస్తున్నటువంటి మరి సిస్టర్ గారు మరి మాకు పరిచయం అయ్యడం జరిగింది. మరి బాపట్ల పరిసర ప్రాంతంలో మరి అనేక మంది చిన్నపిల్లలకు మరి సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నాము. మరి అలాగనే చర్చిని కూడా నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి అందులో చాలామంది ఉన్నారు. వారికి క్రిస్మస్ సమయాలలో వారికి దుప్పట్లు ఇవ్వవలసిందిగా కోరి ఉన్నారు. మరి క్రిస్మస్ సమయంలో మేము అనేక ప్రాంతాలు తిరుగుతూ దగ్గర అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో మరి ప్రకాశం జిల్లాలో అనేక ప్రాంతాల్లో దగ్గర 55 చర్చెస్ వరకు దుప్పట్లు ఇస్తూ ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఆ సందర్భంగా మేము రాలేకపోయాం. మరి సిస్టర్ గారితో మాట్లాడినప్పుడు మరి జనవరి మాసంలో మరి దినమున మా సండే స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే సంఘ విశ్వాసులు మరి చాలామంది ఉన్నారు. వారికి దుప్పట్లు ఇవ్వాల్సిందిగా కోరారు. వారి కోరిక మేరకు ఈ మధ్యకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి
దుప్పట్లు తీసుకుని వచ్చి ఉన్నాం. దుప్పట్లు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అనుదిన ప్రార్థనలో ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ కోసం ప్రార్థించండి. ఒకవేళ పేరు తిరగకపోతే మరి ఈఎంసీ ఫౌండేషన్ కోసం ప్రార్థించండి. అది కూడా తిరగకపోతే దుప్పట్లు ఇచ్చిన వారి కోసం కూడా ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన ఎంతో అవసరం. దేవుడు మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు. మరి ఆయన యొక్క నోటి మాట ద్వారా మరి సృష్టిని అంతా సృష్టించాడు. మరి ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మరి ఈ లోకానికి పంపించి మరి ఆయన ఈ లోకంలో జీవించి మరి 3 దినములు మరి మరణించి 3వ దినమున మరి పునరుద్ధరణాన్ని లేచాడు. అటువంటి శక్తి గలటువంటి దేవుడు. మరి ప్రార్థన ఎంతో మరి విలువైనది. మనకి ప్రార్థనే ఒక ఆయుధం. ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు మన పట్ల మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మేము కూడా ఎక్కడికి పోయినా కానీ ప్రార్థన చేయమని చెప్పాలి. ఎందుకంటే అనేక ప్రాంతాలు, అనేక మంది పేదవారు, అనేక మంది మరి గ్రామాల్లో సేవ జరుగుతూ ఉన్నాయి. ఆ సేవ జరుగుతున్నప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి కూడా మరి ఎంతో అవసరతలు ఉన్నాయి. అవసరతలు తీర్చాలి అంటే మరి ఎవరో ఒకరు వెళ్ళి మరి సహాయం చేయాలి. అలాగే దేవుడు మరి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయడానికి దేవుడు మరి పంపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మరి నేను మరి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను, గవర్నమెంట్ ఉద్యోగం. మరి ఆదివారం సెలవు వచ్చినప్పుడు మరి శనివారం ఇట్లా గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ ప్రాంతానికి రావడం మరి దేవుని యొక్క గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహించాడని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి. ఎందుకంటే మేము ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాక అనేక మంది సహాయం చేయాలి. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సిస్టర్ క్రిస్టిలా గారికి, వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ సిస్టర్ గారికి, మరి వాళ్ళ కుటుంబానికి మొత్తానికి కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వచ్చిన మీ అందరికి కూడా మరి ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ కోసం వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఒకవేళ బైబుల్స్ అవసరమైతే మరి సిస్టర్ గారికి తెలియజేయండి. సిస్టర్ గారు నాకు తెలియజేస్తారు. మీకు బైబుల్స్ కావాలంటే మీకు బైబుల్స్ కూడా మేము అనుగ్రహిస్తాం. ఎందుకంటే మనం 2 బైబుల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ 2 ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతాయో దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల చేస్తారు. నేను కూడా ప్రతి నిత్యము బైబుల్ చదువుతాను, ప్రతి నిత్యం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకుండా మరి ఉదయాన్నే లేయంగానే ముందు ప్రార్థన చేయింది నేను లేను. ప్రార్థన చేస్తాము, బైబుల్ చదువుతాము. ప్రతిదినం మరి ప్రయాణంలో మరి ప్రార్థన చేసుకుని బయలుదేరుతాము. ప్రతి విషయంలో ప్రార్థన అనేది ఎప్పుడు ఉంటుందో మనకి మరి ఆయన సన్నిధి మనతో ఉంటుంది. కాబట్టి మరి అనుదిన ప్రార్థనలో బాగా బలంగా ప్రార్థన బలపడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మరోసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి దుప్పట్లు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చూడమ్మా రండి రండి గవ్వ రండి తీసుకోరా. ఒక్కొక్కరు చూడమ్మా చూడమ్మా నా సైలా చూడు దమ్మా దమ్మా రండి రండి రామ్మాయి రండి. చంద్ర రా.
మన వీడియోలో వాక్యం గంతు ఇంకెవరైనా ఉన్నారా? అడుగోడి పాప